హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో నేను మీకు పర్సంటేజెస్ అనే చాప్టర్కి సంబంధించి కొన్ని అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నాను. ఈ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఒకవేళ మీరు బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యారనుకోండి, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్లో అడిగి ఆ స్టాండర్డ్స్లో ఉండే క్వశ్చన్స్ అనమాట ఇవి మెయిన్స్. ఒకవేళ మీరు ఎస్ఎస్సికి లేదు రైల్వేకి ప్రిపేర్ అయ్యారనుకోండి, టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్ రాస్తారు. సో టైర్ 2 ఎగ్జామ్లో ఉండే ఆ స్టాండర్డ్స్లో ఉండే క్వశ్చన్స్ అనమాట ఇవి. సో వీటినే మనం అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అనొచ్చు, లేదంటే మోడరేట్ ప్రాబ్లమ్స్ అనొచ్చు. ఇంకా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే కొంచెం హై లెవెల్ ప్రాబ్లమ్స్. పేరుకే హై లెవెల్ అండి, కానీ వీటిని చూసి మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే మీకు ఎస్పెషల్లీ అర్థమెటిక్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే క్వశ్చన్ అది హై లెవెల్ అయినా లో లెవెల్ అయినా సరే మీ దగ్గర కనుక బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో అందుకే ఎప్పుడు కూడా బేసిక్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అది హై లెవెల్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ ప్రాబ్లం అయినా సరే మనకున్న బేసిక్ అంటే ఆ చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ని అప్లై చేస్తే చాలు, క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంతకుమించి ఇంకేముండదండి. అలాగే ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి 4 లైన్స్ కనబడుతుంది. 4 లైన్స్ అవ్వచ్చు, అది 5 లైన్స్ అవ్వచ్చు, లెంత్ ఎంతైనా అవ్వచ్చు. కానీ మీరు దాంట్లో ట్రిక్ పట్టుకుంటే చాలు. అర్థమెటిక్ ఉన్న లాజిక్ అది. క్వశ్చన్ మొత్తంలో ఒకే ఒక దగ్గర ట్రిక్ ఉంటుంది. మీరు ఆ ట్రిక్ని ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒకసారి చూద్దాం, ఒకసారి రీడ్ చేద్దామండి. ఏ సేల్స్ మ్యాన్ అలౌడ్ 12% కమిషన్ ఆన్ ద టోటల్ సేల్స్ made by him and a bonus of 1% on the sales over 50,000 if the total earning of the salesman is 7,650 rupees. Find the total sales. Okay, ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకొని ట్రై చేద్దాం. క్వశ్చన్ చూద్దాం. ఏ సేల్స్ మ్యాన్ అలౌడ్ 12% కమిషన్. సేల్స్ మ్యాన్ కంట 12% కమిషన్ వస్తుందంట. ఎప్పుడు చూడండి, ఏ సేల్స్ మ్యాన్ అలౌడ్ 12% కమిషన్ ఎప్పుడు వస్తుంది? ఆన్ ద టోటల్ సేల్స్ మేడ్ బై హిమ్. అది ఆ సేల్స్ మ్యాన్ ఆ రోజు చేసిన సేల్స్ టోటల్ సేల్స్ మీద వాడికి 12% కమిషన్ వస్తుంది. జనరల్గా సేల్స్ మ్యాన్ మనం షాపింగ్ మాల్స్లో కానీ బట్టల షాప్లో కానీ వేరే చోట్ల చూస్తాం సేల్స్ మ్యాన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సేల్స్ మ్యాన్ ఆ రోజు మొత్తం మీద చేసిన టోటల్ సేల్స్ మీద 12% కమిషన్ వస్తుంది. సో ఇక్కడ నోట్ చేసుకున్న పాయింట్ 12% కమిషన్ ఆన్ ద, చూడండి ఈ పాయింట్ కూడా, టోటల్ సేల్స్ మీద 12% కమిషన్. బాగానే ఉంది. నెక్స్ట్, అండ్ ఏ బోనస్ ఆఫ్ 1%. మళ్ళీ చూడండి ఇంకేదో మాట్లాడుతున్నాడు. బోనస్ వస్తుంది. మళ్ళీ వీడికి ఏమొస్తుందండి? బోనస్ వస్తుంది. ఎంత? 1% బోనస్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆన్ ద సేల్స్ ఓవర్ 15,000. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సమ మొత్తం లాజిక్ అంతా కూడా ఈ ఒక్క పాయింట్ దగ్గర ఉంది. ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన స్టేట్మెంట్లో అయితే మనకు డౌట్ లేదు. ఏమంటున్నాడు? ఒక సేల్స్ మ్యాన్ చేసిన టోటల్ సేల్స్లో ఆ రోజు మొత్తం మీద లేదు ఆ నెల మొత్తం మీద చేసిన టోటల్ సేల్స్లో వాడికి ఎంత వస్తుంది అంటున్నాడు? 12% కమిషన్ వస్తుంది అన్నాడు. హ్యాపీ అక్కడ. బట్ లాజిక్ ఎక్కడ పెట్టి లాజిక్ చూడండి. అండ్ ఏ బోనస్, మళ్ళీ కమిషన్ కాకుండా బోనస్ కూడా ఇస్తున్నాడండి. ఎంత? 1% ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? వాడి యొక్క సేల్స్ చూడండి, ఆన్ ద సేల్స్ ఓవర్ 15,000. వాడి యొక్క సేల్స్ అనేవి అంటే టోటల్ సేల్స్ అనేవి 15,000 ఓవర్ అంటే 15,000 కన్నా కూడా పైన ఉంటే, అంటే వాడి యొక్క సేల్స్ 15,000 క్రాస్ చేస్తే సో కమిషన్ ఎంత వస్తుంది? బోనస్ ఎంత వస్తుంది? 1% వస్తుంది. ఇఫ్ ద టోటల్ ఎర్నింగ్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ ఈజ్ 7,650. అంటే వాడికి ఏంటంటే కమిషన్ ప్లస్ బోనస్లు ఇవన్నీ కలుపుకొని వాడికి ఎంత వచ్చినాయి? వాడి ఎర్నింగ్స్ ఎంత అండి? 7,650. ఫైండ్ ద టోటల్ సేల్స్. ఎస్, ఇది జనరల్గా బయట కూడా జరుగుద్దని. ఏంటంటే సేల్స్ మ్యాన్ బాగా వాడు పనితనం చూపించుకొని సేల్స్ బాగా పెంచాడు అనుకోండి, వాడికి ఏంటంటే జనరల్గా కమిషన్ కాకుండా బోనస్ ఇస్తుంటారు. బయట కూడా అదే జరుగుద్ది. కానీ ఇక్కడ కండిషన్ పెట్టాడు సేల్స్ మ్యాన్కి. ఏమైనా కండిషన్ పెట్టాడు? సేల్స్ మ్యాన్ నువ్వు ఒకవేళ 15,000 కన్నా కూడా పైన 15,000 క్రాస్ చేసుకొని నువ్వు ఒకవేళ సేల్స్ చేస్తే మాత్రం నీకు 12% కాదు ఇంకొక 1% బోనస్ ఇస్తాను అని ఓనర్ అన్నాడు. సో వీడికి మొత్తం అని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ కానీ ఎండ్ ఆఫ్ ద డే కానీ చూసుకుంటే వీడికి మొత్తం ఎంత వచ్చిందండి? 7,650 రూపీస్ వచ్చింది. అదే అడుగుతున్నాడు. ఒకవేళ వాడికి ఎర్నింగ్స్ 7,650 రూపీస్ అయితే ఫైండ్ ద టోటల్ సేల్స్ ఎంత? టోటల్ సేల్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు వీడి సేల్స్ అనేవి 15,000 దాటిందా లేదని చెక్ చేయాలి. ఏంటండి
ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క సేల్స్ మ్యాన్ యొక్క సేల్స్ అనేవి 15,000లో ఉన్నాయా, 15,000 క్రాస్ చేసుకుని ఉన్నాయా చెక్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఒకవేళ మనం జస్ట్ ఇప్పుడు వీడి సేల్స్ మొత్తాన్ని 15,000 అనుకుందాం, జస్ట్ అనుకుందాం 15,000 అనుకుందాం. 15,000 అనుకుంటే సేల్స్ మీద ఓన్లీ 15,000 చేస్తే కమిషన్ ఎంత వస్తుంది? 12% వస్తుంది, అంతే కదండి, 12% వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. జస్ట్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అసలు వీడి సేల్స్ అనేవి 15,000 కన్నా లెస్ ఉన్నాయా లేకపోతే 15,000 కన్నా మోర్ ఉన్నాయో చెక్ చేస్తాను. అది ఎలా చెక్ చేయాలంటే చూడండి ఒకసారి. నేను టోటల్ సేల్స్ని ఫస్ట్ 15,000 అనుకున్నా. సో జనరల్గా 15,000 ఉంటే వాడికి వచ్చే కమిషన్ ఎంత అండి? 12% ఉంటుంది, అంతే కదండి. సో 15,000లో 12% ఎంత? మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చెప్పాను. 12%ని ఎలా రాయించండి? 10% ప్లస్ 2%. మీకు ఆల్రెడీ నేను పర్సంటేజెస్ క్లాసెస్ చెప్పినప్పుడు 100% నుంచి ఏదైనా వాల్యూని మనం 100% అనుకుంటాం. సో 100% నుంచి మీరు 10% ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే 1%ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకసారి గుర్తు చేస్తాను, అది ఎలాగో ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. 100% వాల్యూ ఒకవేళ మనకి 5,000 ఉంది అనుకోండి, దీని నుంచి 10% ఎలాగా మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సో 10% వాల్యూ 100% నుంచి 10%. ఇక్కడ నేను ఏం చేశానండి, సింపుల్గా ఒక జీరోని రిమూవ్ చేశాను. ఇక్కడ కూడా మీరు అదే చేయండి, ఒక జీరోని రిమూవ్ చేయండి, అంటే ఎంత అవుద్ది? 500. సో అగైన్ 10% నుంచి నాకు 1% వాల్యూ కావాలి. 1% అంటే మళ్ళీ సేమ్ లాజిక్. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఉన్న ఒక జీరోని రిమూవ్ చేశాను. సో ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా నేను ఏం చేయాలి? ఒక జీరోని రిమూవ్ చేయాలి. మీకు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లో చెప్పారండి ఏంటండి, ఈ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు పద్దాక పెన్ను పట్టుకొని పేపర్ మీద చేయకూడదు. వాల్యూ చూడంగానే చెప్పేయాలి. ఒక జీరోని రిమూవ్ చేసుకుంటూ రావడమే కదండి. 100% నుంచి ఒక జీరో రిమూవ్ చేస్తే 10%, 10% నుంచి ఒక జీరోని రిమూవ్ చేస్తే 1%. సో రైట్ సైడ్ కూడా అదే చేయాలి, ఒక్కొక్క జీరోని రిమూవ్ చేసుకుంటూ రావాలి. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, మీకు ఇదే నేర్పించాను. ఓకే. సో 12%ని మీరు 10% ప్లస్ 2% చేయొచ్చు. సో ఇక్కడ 10% వాల్యూ అంత 100% 15,000 అయినప్పుడు ఏంటండి, 100% వాల్యూ 15,000 అయినప్పుడు 10% ఎంత? ఒక జీరోని తీసేయండి, అంటే ఎంత అండి? 1,500. డన్. నెక్స్ట్ 2%, ఇంకొక 2% ఫైండ్ అవుట్ చేయాలి. 2% ఎలా రాయొచ్చు మనం? 1% ప్లస్ 1%, 2% అవుద్ది. సో 15,000లో 1% వాల్యూ ఎంత అంటే 2 zeros రిమూవ్ చేయాలి. 2 zeros రిమూవ్ చేస్తే 150 ఉంది. 1% 150 అయినప్పుడు 2% ఎంత? 300. సో 1,500 ప్లస్ 300 హౌ మచ్? 1,800. సో నాకు 15,000లో 12% వాల్యూ ఎంత అండి అంటే 18,000. సార్ మాకు ఇలా గుర్తుండట్లేదు సార్ అంటే మీరు ఇలాగైనా చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, 15,000లో ఎంత కావాలి? 12%. వాట్ ఈస్ ద ఎక్స్ పర్సంటేజ్ ఫార్ములా? x/100. వాట్ ఈస్ ద 5% ఫార్ములా? 5/100. అలాగే 12% ఫార్ములా అంటే 12/100. సో హియర్ 2 zeros, హియర్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే, సో 12 into 15 అంటే మీకు మళ్ళీ వచ్చేది 1,800. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను? టోటల్ సేల్స్ చూసుకున్నాను. ఫస్ట్ ఇనిషియల్గా 15,000 అనుకుంటే వాడికి వచ్చిన కమిషన్ ఎంత అండి? ఒకవేళ సేల్స్ వాడు ఓన్లీ 15,000 చేస్తే వాడికి వచ్చిన కమిషన్ ఆర్ ఎర్నింగ్స్, వాడికి వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అండి? 1,800. బట్ ప్రాబ్లంలో ఎంత వచ్చినాయి? వాడికి ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి? 7,650. ఇప్పుడు మీరే చెప్పండి, వీడి సేల్స్ అనేవి 15,000 కన్నా కూడా లో ఉన్నాయా, 15,000 కన్నా కూడా మోర్ ఉన్నాయా? సో బై లుకింగ్ ఎట్ ఎర్నింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ 15,000 అయితే కేవలం ఎర్నింగ్స్ 1,800 మాత్రమే రావాలి. బట్ వాడి ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి? 7,650 వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ వీడి యొక్క సేల్స్ అనేవి 15,000 కూడా మోర్ ఉన్నాయి. సో ఒక కాన్సెప్ట్ అయితే మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చొద్దాం. అంటే మనకు పాయింట్ అర్థమైంది. ఏం పాయింట్ వచ్చిందండి మనకి? వీడి యొక్క సేల్స్ అనేవి 15,000 కన్నా కూడా అబవ్ ఉన్నాయి. ఓకే, టోటల్ సేల్స్, మనం టోటల్ సేల్స్ ఏంటో చూద్దాం. టోటల్ సేల్స్, ఓకేనా? టోటల్ సేల్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి, చాలా ఈజీ కూడా, సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ స్టెప్ ఏంటి? టోటల్ సేల్స్ అనేవి 15,000 అబవ్. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కమిషన్ కడదాం. కమిషన్ వచ్చిన వాల్యూ మనకి ఇందాక 1,800 వచ్చింది కాబట్టి
సో కమిషన్ అనేది 7,650 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వీడి యొక్క సేల్స్ అనేవి 15,000, టోటల్ సేల్స్ అనేవి 15,000 కన్నా కూడా ఎక్కువ వచ్చింది. ఒక పాయింట్ అయితే అర్థమైంది. సో ఇప్పుడు టోటల్ సేల్స్ చూడండి. ఈ టోటల్ సేల్స్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. ఈ టోటల్ సేల్స్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. 15,000 ఒక పార్ట్, చూడండి 15,000 ఒక పార్ట్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమని, ఈ సేల్స్ అనేవి 15,000 కన్నా కూడా పైన ఉన్నాయి, క్రాస్ చేసినాయి అనుకుందాం. ఆ పైన ఏదైతే ఎక్స్ట్రా ఉందో సేల్స్ 15,000 కన్నా కూడా పైన ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని నేను సింపుల్గా ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనండి. సో టోటల్ సేల్స్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. మనకు తెలుసు టోటల్ సేల్స్ అని 15,000 కన్నా కూడా మోర్ ఉందని మనకు అర్థమైంది. సో అర్థమైంది కాబట్టి నేను 15,000 కింద ఒక బ్లాక్ కింద డివైడ్ చేశాను. ఎక్స్ అని చెప్పి రిమైనింగ్ అంటే 15,000 పైన ఉన్న సేల్స్ అంతటికి కలిపి నేను ఎక్స్ అనుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ జనరల్గా 15,000 అమ్మితే ఎంత వస్తుంది అన్నడికి చెప్పాడు క్లియర్గా. ఒకవేళ నువ్వు 15,000 సేల్ చేస్తే నీకు 12% కమిషన్ వస్తుంది అన్నాడు. సో ఇక్కడ 15,000 అమ్మాడు కాబట్టి దీని మీద 12%, 15,000 మీద 12%. ఇందాక మనం చేసి పెట్టుకున్నాం. ఎంత వచ్చింది? 1,800. ఎస్, 15,000 దాకా అయితే వీడికి కమిషన్ ఎంత వచ్చిందండి? 1,800 వచ్చింది. బట్ వీడికి వచ్చిన టోటల్ కమిషన్ ఎంత అండి? వీడికి వచ్చిన టోటల్ కమిషన్ ఆర్ టోటల్ ఎర్నింగ్స్ ఎంత అండి? 7,650. 7,650. సో ఈ 7,650లో నుంచి నేను ఈ యొక్క పార్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తాను నేను. అంటే 15,000 సంబంధించిన కమిషన్ ఆర్ 15,000 సంబంధించిన ఎర్నింగ్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే 1,800. సో 0 0 5 5 16 అంటే మళ్ళీ 8, 6 - 1 అంటే 5. సో 5850 వచ్చింది. అంటే ఏంటి? ఈ 5850 అనే ఒక బోనస్ అనేది దేని మీద వచ్చింది మీకు? 15% కన్నా కూడా అబోవ్ ఉన్న సేల్స్ మీద మనం కట్టిన బోనస్ ఇది. ఓకేనా? జాగ్రత్త చూడండి ఒకసారి. 15,000 మీద 12% కట్టామండి, 1,800 వచ్చింది. బట్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వచ్చిన కమిషన్ ఆర్ టోటల్ ఎర్నింగ్ ఎంత అండి? 7,650. నేను ఇప్పుడు ఆ 7,650లో నుంచి ఈ యొక్క వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వచ్చే వాల్యూ అనేది ఖచ్చితంగా 50. ఎందువల్ల వచ్చిందా? ఈ ఎక్స్ట్రా మనీ అనేది ఆర్ ఈ ఎక్స్ట్రా బోనస్ అనేది ఎందుకు వచ్చిందంటే 15,000 పైన ఉన్న సేల్స్ మీద వచ్చిన బోనస్ ఇది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి? ఓకే. రిమైనింగ్ సేల్స్ మీద మనం రిమైనింగ్ సేల్స్ని ఎక్స్ అనుకున్నాం. ఈ రిమైనింగ్ సేల్స్ మీద బోనస్ ఎంత అన్నాడు అన్నాడు? 1% అన్నాడు. ఆల్రెడీ ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, టోటల్ సేల్స్ వాడు ఎంతైనా చేయనివ్వండి, ఎంత చేసినా సరే 12% అనేది కన్ఫామ్గా ఇస్తాడు. 12% అనేది కంపల్సరీ ఇస్తాడు. అది కాక ఒకవేళ ఆడు సేల్స్ అనేవి 15,000ని క్రాస్ చేస్తే దాటి వెళ్తే ఇంకొక 1% బోనస్ ఇస్తాడు, ప్లస్ 1%. జాగ్రత్తగా వినండి. క్లియర్గా సమ్లో ఏం మెన్షన్ చేశాడంటే సేల్స్ అనేవి ఒకవేళ సేల్స్ అనేవి 15,000 ఆర్ ఓవరాల్గా ఎంత సేల్ ఉన్నా సరే 12% అయితే ఇస్తాడు. కానీ ఇంకొక చిన్న కండిషన్ అన్నాడు, ఒకవేళ నీ సేల్ అనేది 15,000 కన్నా కూడా అబోవ్ ఉంటే మాత్రం 12%తో పాటుగా ఇంకొక 1% బోనస్ ఇస్తానన్నాడు. 12%తో పాటుగా ఇంకొక 1% బోనస్ ఇస్తున్నాడు. అంటే టోటల్గా ఎంత అయిందండి? 13%. సో రిమైనింగ్ సేల్స్ మీద 13% అప్లై చేశాడు. ఓకే. సో ఇక్కడ చూడండి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, 13% చూడండి. 13% వాల్యూ ఎంత అండి? 58. 13% వాల్యూ 5850 అంతే కదండి. ఈ 13% వాల్యూనే 5850 వచ్చింది. సో నాకు ఇనీషియల్ 100%, ఎక్స్ ఎప్పుడు కూడా 100% అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒరిజినల్ వాల్యూ ఎప్పుడు కూడా 100% అవుద్ది. సో దెన్ 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సేమ్ లాజిక్, 13ని దేంతో మల్టిప్లై చేస్తే 5850 వస్తుంది. చూద్దాం సార్. 13 టేబుల్ 58లో హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. 13 4 ఎంత? 52. స్టిల్ వాట్ ఈస్ ద రిమైండర్? 6 5 అంటే 65. అంటే 13 టేబుల్ 5 టైమ్స్ పోతుంది.
సో పక్కన ఇంకేముంది, 0 ఉంది యాజ్ యూజువల్గా. అంటే మీరు 30ని 450తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో కింద కూడా అంతేనండి, 100ని మీరు 450తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ 450తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 45,000 అవుతుంది. చూసుకున్నాం సరే, చాలా ఈజీ వన్ అండి. అంటే మీకు ఇక్కడ 450తో మల్టిప్లై చేస్తే మీకు 5/50 వచ్చిందంటే ఈ 100 కూడా మీరు 450తో మల్టిప్లై చేయాలి. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఈ మోడల్. సో 45,000 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ హియర్, 45,000 వచ్చింది. సో మీకు ఈ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, ఈ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 45,000. ఓకే, 45,000 వచ్చింది. వాడు ఏం అడిగాడు, టోటల్ సేల్స్ అడిగాడు. ఇక్కడ ఒక 15,000 టోటల్ సేల్స్ అంటే 2 పార్ట్స్ని డివైడ్ చేసాము. 15,000 ప్లస్ ఎక్స్, 15,000 ప్లస్ 45,000 అంటే మొత్తం ఎంతండి, 45,000 ప్లస్ 15,000 వాల్యూ ఎంతండి, 60,000. ఇదండి టోటల్ సేల్స్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి సెకండ్ ప్రాబ్లం ఒకసారి ఫాస్ట్గా రీడ్ చేద్దాం. In an election between 2 candidates, one got 55% of the total valid votes. ఇక్కడ పాయింట్ ఒక్కసారి చూడండి, టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటున్నాడు. తర్వాత 20% ఆఫ్ ద ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాజ్ 7,500, ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ ద అదర్ క్యాండిడేట్ గాట్ వాజ్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏమంటున్నాడు, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 క్యాండిడేట్స్. ఒక ఎలక్షన్ ఉందంట, దాంట్లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఎలక్షన్లో 2 క్యాండిడేట్స్ ఉన్నారు. 1 గాట్ 55%, ఒక పర్సన్కి వచ్చేమో 55% ఓట్స్ వచ్చినాయి. ఆ ఓట్స్ కూడా దేంట్లో వచ్చినాయి, ఆ 55% కూడా టోటల్ వ్యాలిడ్ ఓట్స్. అంటే జనరల్గా ఓట్స్ వేస్తామండి. ఓట్స్ వేసినప్పుడు కొన్ని ఓట్స్ అనేవి కూడా మనకి వ్యాలిడ్ అంటే రాంగ్గా వేస్తాం. అంటే సరిగ్గా మనం ప్రాపర్గా వేయకపోయినా ఆ ఓట్స్ అనేవి దాన్ని ఇన్వాలిడ్ ఓట్స్ అని చెప్పి అంటారనమాట. మనం ప్రాపర్గా ఓట్స్ వేయకపోతే ఆ ఓట్స్ని ఇన్వాలిడ్ ఓట్స్ అంటారు. సో వీడు ఆ పాయింట్ తీసుకుని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, 1 గాట్ 55% ఆఫ్ ద, దేంట్లో 55% అంటున్నాడు, వ్యాలిడ్ ఓట్స్లో, టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో. అంతేగాని టోటల్గా క్యాష్ చేసిన ఓట్స్లో అనట్లేదు. వేసిన ఓట్లో మళ్ళీ వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి, ఇన్వాలిడ్ ఓట్స్ కూడా ఉంటాయి. సో ఆ ఇన్వాలిడ్ ఓట్స్ కాకుండా వ్యాలిడ్ ఓట్స్లో 55%. ఓకే, నెక్స్ట్ 20% ఆఫ్ ద ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. ఆడే క్లియర్గా చెప్తాడు. సో ఓట్స్లో 20% అనేవి ఇన్వాలిడ్ అంట. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాజ్ 7,500, టోటల్ ఓట్స్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 7,500 ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ ద అదర్ క్యాండిడేట్ గాట్ వాజ్. సో ఫస్ట్ పర్సన్కి 55% వచ్చింది. సెకండ్ ఇంకో క్యాండిడేట్ ఉంటాడు కదా, ఆ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి, అది కూడా ఏంటి, ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అడుగుతున్నాడు. ఇక్కడ కూడా వ్యాలిడ్ ఓట్స్ అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ మొత్తం కూడా దేని చుట్టూ తిరుగుతుందండి, వ్యాలిడ్ ఓట్స్ చుట్టూ తిరుగుతుంది. సో ఫస్ట్ మనం ఆ వ్యాలిడ్ ఓట్స్ ఎన్నో చూద్దాం, ఎందుకంటే క్వశ్చన్ దాన్ని బేస్ చేసుకుని అడిగాడు. సో మనం ఆ వ్యాలిడ్ ఓట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో టోటల్ ఓట్స్ ఎంత అండి, టోటల్ ఓట్స్ ఎంత వాడు చెప్పాడు క్లియర్గా. టోటల్ ఓట్స్ ఎంత అంటున్నాడు, సో 7,500. ఇవి వ్యాలిడ్ ఓట్స్ కాదండి, వ్యాలిడ్ ప్లస్ ఇన్వాలిడ్ని కలిపి టోటల్ ఓట్స్ అంటారు. అవి 7,500 ఓట్స్ అన్నాడు. ఓకే, సో ఈ టోటల్ ఓట్స్లో ఎన్ని ఇన్వాలిడ్ అంటున్నాడు, 20%. చూడండి, 20% ఆఫ్ ది ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. 20% ఆఫ్ ది ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. సో 20% ఇన్వాలిడ్ ఓట్స్ మనం తీసేస్తే మనకు వచ్చేది ఏంటండి, వ్యాలిడ్ ఓట్స్. సో దీంట్లో 20% ఓట్స్ కట్టి అది మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది వ్యాలిడ్ ఓట్స్. సో దీంట్లో 20% ఎంత అండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇది మొత్తం మనం 100% అనుకుంటే నాకు 20% కావాలి, అంతేనండి. ఎస్, 10% వాల్యూ ఎంత అండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక 0 తీసేస్తే సరిపోతుందని లాస్ట్ క్లాసెస్ నుంచి అదే మోడల్ చెప్తున్నాను మీకు. సో 750, 10% 750 అయింది. 20% నేను 10% ప్లస్ 10% కింద రాసుకుంటాను నా కన్వీనియంట్ ప్రకారం. సో దీంట్లో 10% ఎంత అండి, 750. సో ఇంకో 10% ఎంతండి, ఇంకో 750. 750 ప్లస్ 750 హౌ మచ్, 1,500. ఎస్, దీంట్లో నుంచి 1,500 అనేవి ఏంటివండి, ఇన్వాలిడ్ ఓట్స్, అంటే 20% వాల్యూ. ఈ రెండు మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఎంత అండి, 6,000. ఏమ రైట్? ఈ 6,000 ఓట్స్ అనేవి వ్యాలిడ్ ఓట్స్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి, ఈ 6,000 అనేవి వ్యాలిడ్ ఓట్స్. వన్స్ మనకు వ్యాలిడ్ ఓట్స్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ వ్యాలిడ్ ఓట్స్లో
ఒక పర్సన్కి ఈ వ్యాలిడ్ వర్డ్స్ నేను 100% అనుకుంటాను. ఈ వ్యాలిడ్ వర్డ్స్ని 100% అనుకుంటాను. వ్యాలిడ్ వర్డ్స్ 100% అనుకుంటాను. సో ఈ వ్యాలిడ్ వర్డ్స్లో ఒక పర్సన్కి వచ్చి ఎన్ని వచ్చినాయండి? 55% వచ్చినాయి. ఒక పర్సన్కి 55% వచ్చిందంటే ఆటోమేటిక్గా అదర్ క్యాండిడేట్కి ఎంత వచ్చినట్టండి? 45. అంతే కదండి. నేను టోటల్ వ్యాలిడ్ వర్డ్స్ని 100% అనుకుంటున్నాను. టోటల్ వర్డ్స్ని కాదండి, టోటల్ వ్యాలిడ్ వర్డ్స్ని నేను 100% అనుకుంటున్నాను. సో 100%లో ఒక క్యాండిడేట్కి 55% వస్తే ఆటోమేటిక్గా అదర్ క్యాండిడేట్కి ఎంత వస్తుందండి? అదర్ క్యాండిడేట్కి వచ్చేది 45%. సో వాడు అదే అడుగుతాడు, ఈ అదర్ క్యాండిడేట్ పర్సంటేజ్ వర్డ్స్ ఎంత అంటున్నాడు? 45%. సో 6000లో 45% ఎంత? 6000లో 45% ఎంత అండి? జనరల్గా మీకు ఆల్రెడీ X% ఫార్ములా చెప్పాను, X/100. సో 10% ఫార్ములా 10/100. సో 45% ఫార్ములా 45/100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6000 ఇంటూ 45% ఫార్ములా 45/100. Am I right? Now here 2 zeros cancel. Next 45 6 ఎంత? 45 ఇంటూ 6 ఎంతో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏమనుకుందాం అంటే 40 అనుకుందాం. 45 నేను 40 కింద ట్రీట్ చేస్తాను. 46 అంటే ఎంత అండి? 240. Am I right? Yes, 240. అగైన్ 5 ఎక్స్ట్రా ఉంది. సో 5 6 30. టోటల్గా 270. Am I right? 270. సో ఇక్కడ ఏమో నేను జీరోని లెఫ్ట్ చేశానా? ఎస్, ఒక జీరోని లెఫ్ట్ చేశాను. అదే కదండి 45 ఇంటూ 6 వాల్యూ చూశాను నేను. సో ఇక్కడ జీరో నేను లెఫ్ట్ చేశాను కాబట్టి జస్ట్ నేను ఆ జీరోని ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు అదర్ క్యాండిడేట్కి వచ్చిన టోటల్ వ్యాలిడ్ వర్డ్స్ ఎంత అండి? 2700 వచ్చింది అదర్ క్యాండిడేట్కి. క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ సమ్. ఓకే, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం అంటే ఒకసారి రీడ్ చేద్దాం. In a test consisting of 250 questions, Sanju answered 40% of the first 125 questions correctly. What percent of the other 125 questions does he need to answer correctly for her grade on the entire exam to be 60%? ఓకే, ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకుంది. ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ఇన్ ఏ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 250 క్వశ్చన్స్ అంటే ఒక టెస్ట్ ఉందంటండి, ఒక ఎగ్జామ్ టెస్ట్ అనమాట. ఆ టెస్ట్లో మొత్తం టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? 250 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక టెస్ట్లో 250 క్వశ్చన్స్ ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ సంజు అనే ఒక స్టూడెంట్ ఆన్సర్డ్ 40% ఆఫ్ ద ఫస్ట్ 125 క్వశ్చన్స్. టోటల్ 250 ఉన్నాయా? అవునండి, టోటల్ 250 క్వశ్చన్స్ ఉంటే దీంట్లో ఫస్ట్ 125 క్వశ్చన్స్ని అంటే ఇవి 2 సెట్స్ కింద డివైడ్ చేసుకున్నాడు. ఇదొక 125 క్వశ్చన్స్ కింద, అలాగే ఇదొక 125 క్వశ్చన్స్ కింద వాడు డివైడ్ చేసుకున్నాడు. సో ఫస్ట్ 125 క్వశ్చన్స్లో అంటండి వాడు ఎంత ఆన్సర్ చేశాడు? హీ ఆన్సర్డ్ 40%. దీని మీద 40% ఆన్సర్ చేశాడంట. ఓకే, నెక్స్ట్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద అదర్ 125 క్వశ్చన్స్? ఈ అదర్ 125 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఈ అదర్ 125 క్వశ్చన్లో ఈడు ఎంత పర్సెంట్ ఆన్సర్ చేయాలి? రిమైనింగ్ ఉన్న 125 క్వశ్చన్స్లో వీడు ఎంత పర్సంటేజ్ ఆ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వీడు చూడండి టు ఆన్సర్ కరెక్ట్లీ ఫర్ హర్ గ్రేడ్ ఆన్ ద ఎంటైర్ ఎగ్జామ్ బి 60%. ఎంటైర్ ఎగ్జామ్ అంటే ఎంతకి? 250 క్వశ్చన్స్కి. సో వీడికి ఎంటైర్ ఎగ్జామ్ చూసుకుంటే వీడికి పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 60% వచ్చిందంట. సో ఎంటైర్ ఎగ్జామ్లో వీడికి మొత్తం 60% వచ్చింది. ఒకవేళ వీడికి ఎంటైర్ ఎగ్జామ్ 60% రావాలి అంటే రిమైనింగ్ ఉన్న 125 క్వశ్చన్స్లో ఎంత పర్సంటేజ్ రావాలి? సో ఇక్కడ ఎంత పర్సంటేజ్ వస్తే అక్కడ 60% వస్తుంది. చూద్దాం. ఫస్ట్ వన్, టోటల్ ఎగ్జామ్ ఎంతకండి? 250 క్వశ్చన్స్ అంతే కదండి. టోటల్ ఎగ్జామ్లో మనకు ఉంది 250 క్వశ్చన్స్. సో 250లో కూడా ఎంటైర్ ఎగ్జామ్ మొత్తం మీద ఎంత కావాలి? 60% కావాలి. మనం జనరల్గా చూద్దాం. అసలు ఎంటైర్ ఎగ్జామ్లో 60% ఆన్సర్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయో ఒకసారి చూద్దాం. 60% రావాలి. దేంట్లో రావాలండి? ఎంటైర్ ఎగ్జామ్ ఎంత అండి? 250 క్వశ్చన్స్కి. చూద్దాం అసలు 60% ఎంటైర్ ఎగ్జామ్ 60% ఫైండ్ అవుట్ చేస్తే అసలు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాడో మనకు అర్థమైపోతుంది. సో 60% ఆన్ 250. సో సేమ్ 60% ఎలా రాసుకుంటాను? 50%, 60% నేను 50% ప్లస్ 10% కింద రాసుకుంటాను. నాకు కన్వీనియంట్గా రాసుకున్నాను. ఇలాగే చేయాలని రూల్ లేదండి. 60% అంటే 60/100 రాయొచ్చు,
తర్వాత 250 రాయొచ్చు, ఇలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మనకు టైం సేవ్ అవుద్దని చెప్పి ఫాస్ట్గా చేయడం కోసం ట్రిక్స్ యూస్ చేస్తాం. ఓకే, 50% ప్లస్ 10%. సో 250లో 50% ఎంత అండి? 125. am I right? 250లో 50% వచ్చి 125. ఓకే, నెక్స్ట్ 10% ఎంతండి? 250లో 10% ఎంత అండి? 25. సో 125 ప్లస్ 25 150. 150 క్వశ్చన్స్. వీడు ఓవరాల్గా 60% రావాలంటే వీడు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి? 150 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. వీడు 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనే వీడికి ఓవరాల్గా 60% వస్తున్నట్టు. ఓకే, చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది టోటల్గా ఎంత రావాలో గుర్తుపెట్టుకోండి. మొత్తం కలిపిడికి 150 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ సెట్ ఉంది కదండి 125. ఈ ఫస్ట్ సెట్లో 125 క్వశ్చన్లో వీడు ఎంత పర్సెంటేజ్ వచ్చినాయండి మార్క్స్? 40% వచ్చినాయి ఇంటూ 40%. ఇదే కదండి. సో దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు? 40% అంటే ఎలా చేయొచ్చు? సో వాట్ ఈస్ ద 10% వాల్యూ? నేను 40%ని 10% ప్లస్ 10% ప్లస్ 10% ప్లస్ 10%, 4 10ల కింద రాస్తాను. సో వాట్ ఈస్ ద 10% వాల్యూ హియర్? 12.5. am I right? 125లో 10% వాల్యూ వచ్చి 12.5. సో 12.5 ఇంటూ 4 వేస్తే ఎంత అండి? 12.5 ఎంత? 25. సో 25 2s ఎంత అండి? 50. సో గుర్తుపెట్టుకోండి, 12.5 అంటే మీకు 25 వస్తుంది. ఇంకొక 2 times కాబట్టి 50. సో 125లో 40% ఎంత అంటే 50. వీడు ఆల్రెడీ 50 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మొత్తం చేయాల్సి ఎంత అండి? 150 చేయాలి. సో ఆల్రెడీ ఎన్ని క్వశ్చన్స్ చేస్తాడు? ఫస్ట్ సెట్లో 50 చేస్తాడు, ఇంకెంత చేయాలి? అంతే కదండి. టోటల్గా ఓవరాల్గా 60% క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలంటే వాడికి ఎంత రావాలి? 150 రావాలి. 150 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి. సో ఆల్రెడీ ఫస్ట్ సెట్లో 40% చేస్తాడు. ఫస్ట్ సెట్ ఎంతకు ఉందండి? 125 ఉంది. ఫస్ట్ సెట్ వచ్చి మనకి 125 ఉంది. ఆ 125లో కూడా 40% ఆన్సర్ చేశాడు. 40% అంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసినట్టు? 50 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తాడు. సో ఇంకా ఎంత చేయాలి? 150 అవ్వాలంటే ఇంకెంత చేయాలి? 100 క్వశ్చన్స్ చేయాలి. అవునండి, ఇంకా 100 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. కానీ వాడు ఏమడుగుతాడు? వాట్ పర్సంటేజ్ అడుగుతాడు. ఎన్ని క్వశ్చన్స్ చేయాలని అడగట్లేదండి, ఆ క్వశ్చన్స్ యొక్క పర్సంటేజ్ అడుగుతాడు. రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ చేయాలో ఆ క్వశ్చన్స్ యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు. క్వశ్చన్ అదే ఎన్ని క్వశ్చన్స్ అని మాత్రం అడగట్లేదు, సింపుల్గా అయితే అడగట్లేదు. సో పర్సంటేజ్ మనకు తెలుసు 100. విత్ రెస్పెక్ట్ దేంతో కంపేర్ చేస్తున్నాం? రిమైనింగ్ సెట్స్తో కంపేర్ చేస్తున్నాం. 125. అగైన్ పర్సంటేజ్ కావాలి కాబట్టి షుడ్ మల్టిప్లై విత్ 100. అర్థమైంది కదండి. సో ఏదైనా కామన్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. 25 టేబుల్ 5 times, అగైన్ 25 టేబుల్ 4 times. సో 5 టేబుల్ 20 times. సో 20 into 4 80. సో తర్వాత సెట్లో 125 క్వశ్చన్లో వీడు 80% క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వీడికి ఓవరాల్గా 60% క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా ఆన్సర్ అవుతున్నట్టు. సో అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫోర్త్ ప్రాబ్లం ఏంటో ఒకసారి రీడ్ చేద్దాం. ఇన్ ఏ కాలేజ్ 32% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఆర్ మెకానికల్ అండ్ 11/17 ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ రెస్ట్ ఆఫ్ ద 1788 స్టూడెంట్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్? ఓకే, ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకొని ట్రై చేద్దాం. నేను ఎప్పుడూ కూడా అండి ఫస్ట్ క్వశ్చన్ ఫాస్ట్గా రీడ్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ నా హ్యాండ్ రైటింగ్ మీకు అర్థం కాకపోతే అట్లీస్ట్ మాట్లాడేటప్పుడైనా మీకు ఆ వర్డ్స్ అనేవి అర్థమవుతాయని చెప్పి ఫస్ట్ టైం నేను ఫాస్ట్గా రీడ్ చేస్తాను. తర్వాత క్వశ్చన్ మీనింగ్ చెప్తాను. నేను ఇప్పటిదాకా చేసిన ప్రాసెస్ అయితే ఇదే. ఫస్ట్ ఫాస్ట్గా రీడ్ చేస్తాను, ఎందుకంటే మీకు ఒకవేళ ఏదైనా రైటింగ్ మీకు ఏదైనా కన్ఫ్యూజన్గా ఉన్నా వర్డ్ అర్థమవుతుంది. సెకండ్ ఖచ్చితంగా ఎలాగో నేను ఆ సమ్ని ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ట్రై చేద్దాం. సో ఇన్ ఏ కాలేజ్, ఒక కాలేజ్లో అంట 32% ఆఫ్ ద స్టూడెంట్స్ 32% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఆర్ మెకానికల్. సో ఉన్న స్టూడెంట్స్లో టోటల్ స్టూడెంట్స్లో కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ ఉన్న టోటల్ స్టూడెంట్స్లో 32% వచ్చి మెకానికల్. ఓకే, నెక్స్ట్. అండ్ 11/17 ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎలక్ట్రికల్. ఇందాక 32% మెకానికల్ అన్నాను కదండి, ఆ తర్వాత వాళ్ళు కాకుండా రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ రిమైనింగ్లో 11/17 వచ్చి మళ్ళీ మనకి ఎవరు? ఎలక్ట్రికల్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది రిమైనింగ్ అనేది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే జనరల్గా టోటల్ స్టూడెంట్స్లో ఫస్ట్ 32% ఎవరు? మెకానికల్. వాళ్ళని తీసి పక్కన పెట్టిన తర్వాత
మిగతా స్టూడెంట్స్ ఉంటారు, రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, ఆ రిమైనింగ్లో 11/17 ఇక్కడ, అంతేగాని టోటల్ స్టూడెంట్స్లో మళ్ళీ 11/17 కాదు, క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ రిమైనింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద అంటే ఎవరు, మెకానికల్ ఎలక్ట్రికల్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారంట, 1788. వాళ్ళందరూ ఎవరు, కంప్యూటర్ సైన్స్. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్. ఓకే, మీకు నేను ఆల్రెడీ పర్సంటేజ్లో చెప్పాను ఏంటండి, టోటల్ స్టూడెంట్స్ని కానీ టోటల్ వాల్యూ ఒరిజినల్ నెంబర్ని కానీ ఒరిజినల్ వాల్యూని కానీ హోల్ నెంబర్ని ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ చేయొచ్చని చెప్పాను. సో 100%. ఈ 100% ఏంటిదండి, టోటల్ స్టూడెంట్స్. ఒక కాలేజ్లో ఉన్న స్ట్రెంగ్త్ లేదు, ఒక కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తాన్ని కలిపి నేను 100% అనుకుంటున్నాను. క్లియర్? ఓకే, ఈ 100%లో కూడా వాడు ఏమన్నాడు, 32% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మెకానికల్. ఈ 100%లో 32% స్టూడెంట్స్ వచ్చి మెకానికల్. ఓకే, ఇది మెకానికల్. క్లియర్? నెక్స్ట్ ఏమంటున్నాడు, 11/17 ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్. సో వీళ్ళు కాకుండా ఈ 32% కాక తీసేగా ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే 100%లో 32% తీసేయండి, ఎంత ఉంటుంది, ఇంకా మనకి 68 ఉంటుంది. ఏమో రైట్, 68% ఉంటుంది. మళ్ళీ చెప్తాను, వాడు క్లియర్గా మెన్షన్ చేశాడండి, 32 ఈ స్టూడెంట్స్ కాకుండా ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్, ఈ 32 మెకానికల్ కాకుండా. సో నాకు రిమైనింగ్ 68 ఉన్నది. ఈ 68%లో కూడా ఎలక్ట్రికల్ ఎంతమంది అన్నాడు, 11/17 ఇంటూ 11/17. సో 17 టేబుల్ 68లో 4 టైమ్స్ పోతుంది. 4 11s ఆర్ హౌ మచ్, 44. సో ఈ 44% అనేది ఎవరండి, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏమంటాడండి, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద 1788 స్టూడెంట్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ ఎంతో చెప్పేస్తున్నాడు, ఎంత అండి, రెస్ట్. మిగిలిన వారందరూ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ ఎంత మిగులుతుందండి, పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు మెకానికల్ ఎలక్ట్రికల్ అయిపోగా వాళ్ళని తీసేగా ఇంక మిగిలిన వాళ్ళు అదే అన్నాడు రెస్ట్. ఇది వచ్చి నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెస్ట్ అంటే మిగిలిన వాళ్ళు. ఇక్కడ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగిలింది ఎంత అండి, 32 + 44 ఎంత అండి, 46, 76. ఏమ రైట్, 44 + 32 అనేది 76%. సో 76%లో 100లో సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఎంత, 24%. సో ఈ 24% ఏమన్నాడు, కంప్యూటర్ సైన్స్ అంటున్నాడు. సో ఇది ఏంటండి, రెస్ట్ వాల్యూ. పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత అండి, 24% అనేది ఏంటిదండి, రెస్ట్, మిగిలిన స్టూడెంట్స్ అని అర్థం. 24%. ఓకే, మళ్ళీ చూసుకోండి, ఇది రిమైనింగ్ స్టూడెంట్స్, ఇది పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిమైనింగ్ స్టూడెంట్స్. సో నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంత అంటున్నాడు, 1788 అంటున్నాడు. ఓకే, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో టోటల్ నెంబర్ మనం ఎంత కనుక్కున్నాం, 100కి ఎక్కువ అనుకున్నాం. ఇది మీ ఇష్టం, దీన్ని ఎంతతో మల్టిప్లై చేసి నెంబర్ వస్తుంది అలాగైనా చూడొచ్చు, లేదు అంటే దీన్ని ఎక్స్ అనుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ ఒకసారి 24 into x, 24x is equal to 100 into 1788. am I right? సో ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. సో ఈ 24 నాటి తీసుకెళ్ళిపోదాం, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, 100 into 1788/24. సో ఏమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయి, S6 టేబుల్ ఉంది, 24లో 4 టైమ్స్. సో 1788లో 6 టేబుల్ చూసుకుంటే 6 టేబుల్ 17లో 2 టైమ్స్, స్టిల్ రిమైండర్ 5 ఉంటుంది, 58 అంటే 9 టైమ్స్, 54 ఇంకా 4 ఉంటుంది, 48. 6 టేబుల్ 48 ఎప్పుడు వస్తుందండి, 8 టైమ్స్ వస్తుంది. సో ఈ కంప్లీట్ నెంబర్ 6 టేబుల్లో మనకి 298 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఈ 4 టేబుల్ అగైన్ 100లో 25 టైమ్స్ పోతుంది. మనకి ఇక్కడ మిగిలిన వాల్యూ ఎంత అండి, 25 into 298. ఈ వాల్యూ జనరల్గా దీన్ని మల్టిప్లై చేయడానికి కొంచెం టైం పడుతుంది, బట్ మీరు కొద్దిగా స్మార్ట్గా చేస్తే మాత్రం ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. ఏంటి స్మార్ట్ వే అంటే చూడండి, నేను ఈ వాల్యూని 300 అనుకుంటాండి, దేనికి దగ్గరలో ఉంది వాల్యూ, నేను 300 దగ్గరలో ఉంది. ఏమ రైట్, నేను ఈ వాల్యూని 300 దగ్గరగా ఉంది కాబట్టి 300 అనుకున్నాను. 25 3s ఎంత అండి, 25 into 300 చూడాలి, బట్ నేను 2 zeros కూడా పక్కన పెట్టేసినట్టు అనుకుంటున్నాను. సో 25 into 3 అంటే 75. 25 into 3 అంటే 75. పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros పెట్టుకోండి. మనకి యాక్చువల్లీ ఇది ఆన్సర్ కాదండి, నేను 25 into 300 చూసాను కాబట్టి 7500 వచ్చింది, బట్ మనం చూడాల్సిన 298. అంటే 2 అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను, 2 అనే వాల్యూని
300 కన్నా 298 అనేది 2 లెస్, లేదు 300 అనేది 298 కన్నా 2 ఎక్కువ, 2 అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం, ఆ 2ని సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది, అంతే కదండి. ఆ 2 ఎన్నిసార్లు ఉంది, 25 టైమ్స్ ఉంది, 25 2s 50. సో 7500లో నుంచి మీకు 50 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 7450. సో దిస్ ఈస్ ద ఆన్సర్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్ అంటే ఎంత అండి, 7450. క్లియర్? నెక్స్ట్ వన్. ఓకే ప్రొఫెసర్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో సో చూద్దాం. మహేష్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్, 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ క్లోత్స్ and saves 50% of the remaining. If his monthly salary is 18,400, then how much money does he save every month? ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకుందాం. మహేష్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ అండ్ హౌస్ రెంట్. మహేష్ అనే ఒక వ్యక్తికి వాడికి మంత్లీ శాలరీ వస్తుంది, కానీ ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు మంత్లీ శాలరీ వస్తుంది. ఆ వచ్చిన శాలరీలో నుంచి ఆర్ మంత్లీ ఇన్కమ్, వాడుకుంటే మంత్లీ ఇన్కమ్లోంచి 30% వచ్చి దేనికి పే చేస్తాడండి, వాడికి ఉన్న మంత్లీ ఇన్కమ్లో 30% దేనికి పే చేస్తాడండి, హీ పేస్ ఫర్ హౌస్ రెంట్. క్లియర్? నెక్స్ట్ 40% ఆఫ్ ద రిమైనింగ్. సో రిమైనింగ్లో 40% అంటే ఇందాక మీకు ఆల్రెడీ హౌస్ రెంట్ కోసం మీరు ఆల్రెడీ 30% పే చేశారు, అది కాకుండా ఇంకా రిమైనింగ్ ఉంటుంది, ఆ రిమైనింగ్లో అగైన్ 40% వచ్చి క్లోజ్ కోసం. నెక్స్ట్ అండ్ సేవ్స్ 50% ఆఫ్ ద రిమైనింగ్, ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్లో 50% అనమాట. సో అది క్వశ్చన్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం, చూడండి. ఫస్ట్ వన్, నేను మహేష్ ఇన్కమ్ని 100% అనుకుంటాను. మహేష్ టోటల్ ఇన్కమ్ 100% అనుకుంటా. సో ఈ 100% ఇన్కమ్లో వాడు ఏం చేశాడు, మహేష్ అనే వ్యక్తి చూడండి, హీ స్పెండ్స్ 30% ఫర్ హౌస్ రెంట్. దీంట్లో ఒక 30% వచ్చి 100%లో 30% వచ్చి హౌస్ రెంట్ కోసం ఇచ్చేసాడు. ఓకే నెక్స్ట్. నౌ 40% ఆఫ్ ద రిమైనింగ్, ఆల్రెడీ 30% పే చేసేసిన తర్వాత రిమైనింగ్ అంటే 100లో 30% పే చేసాం, ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 70% ఉంటుంది. ఏమా రైట్? ఎస్. ఈ రిమైనింగ్లో ఎంత పే చేశాడంట, 40%. 70%లో 40% కావాలి నాకు, 70లో 40% కావాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, 40% నేను 4 10s కింద రాయొచ్చు కదా, 10 + 10 + 10 + 10. సో 70లో 10% వాల్యూ ఎంత అండి, మీకు ఆల్రెడీ నేర్పించాను. సో 70లో 10% వాల్యూ ఎంత అండి, 7 ఎన్నిసార్లు కావాలి నాకు, 4 టైమ్స్ కావాలి. సో 7 4s ఎంత, 28. సో ఇది 28 దేనికండి, క్లోజ్ కోసం. ఇది ఇలాగే మీరు వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి, మీకు నచ్చినట్టు కట్టచ్చు. ఏమంటున్నాను మీకు, 70%లో 40% వాల్యూ కావాలి. సో 40% ఫార్ములా ఏంటండి, 40/100. ఏమా రైట్? 40/100. సో ఏమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయంటే ఎస్, 20 టేబుల్ 2 టైమ్స్, 20 టేబుల్ 5 టైమ్స్, అగైన్ 5 టైమ్స్ వచ్చి 14 టైమ్స్, అగైన్ 14 × 28. సో ఇంత టైం పడుతుందండి. దానికన్నా మీకు నేను ఆల్రెడీ చెప్పాను, 100% నుంచి ఏమో 10%, 10% నుంచి 1%. ఈ వాల్యూస్ మైండ్లో ఉంటే చాలా ఈజీగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, 100% వాల్యూ 70 అయినప్పుడు 10% వాల్యూ ఎంత అండి, 7 అవుతుంది. ఒక జీరోని ఎలిమినేట్ చేయడమే కదా, ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నాను. సో 28% వచ్చి క్లోజ్ కోసం. నెక్స్ట్ ఇంకేమైనా చేశాడా, సారీ, ద రిమైనింగ్ వేర్ హియర్ అండ్ సేవ్స్ 50% ఆఫ్ ద రిమైనింగ్. మళ్ళీ రిమైనింగ్లో ఒక 50% సేవ్ చేశాడు. మళ్ళీ రిమైనింగ్లో ఆల్రెడీ ఎంత అయిపోయింది, ఇక్కడ మనకి 30% ఒకటి ఓవర్ అయిపోయింది, 20% ఓవర్ అయిపోయింది. టోటల్గా ఇప్పుడు దాకా ఎంత పే చేసినట్టు, 58% పే చేసినట్టు. స్టిల్ ఇంకెంత ఉంది, ఎంత రిమైనింగ్ ఉంది, 42%. ఏమా రైట్? సో స్టిల్ ఇంకా వాడితే రిమైనింగ్ ఎంత మిగిలింది అంటే 42% మిగిలింది. సో ఈ 42%లో కూడా అగైన్ 50% అనేది సేవ్ చేస్తున్నాడు. ఎంత అండి, ఈ 42లో 50%. 42లో 50% ఎంత అండి, 100లో 50% అంటే 100లో హాఫ్ వచ్చి 50. అలాగే 42లో 50% అంటే హాఫ్. 42లో హాఫ్ ఎంత అండి, 21% వచ్చి సేవింగ్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ హిస్ మంత్లీ శాలరీ ఈజ్ 18,400. వీడు మంత్లీ శాలరీ అంటే మనం పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ ఎంత అనుకున్నామండి, 100% అనుకున్నాం. సో ఈ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత అంటున్నాడు, 18,400 అంటున్నాడు. అగైన్
100% అనేది పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ఇన్కమ్, 18,400 అనేది నెంబర్ ఫార్మేట్లో ఆ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది టోటల్ ఇన్కమ్. సో రెండు ఈక్వల్ చేయొచ్చు. సో 100% 18,400 అయితే క్వశ్చన్ ఏమడుగుతాడు, హౌ మచ్ మనీ డస్ హీ సేవ్? సేవింగ్ ఎంత చేశాడండి, ఎంత పర్సెంటేజ్ సేవ్ చేశాడు? ఇదేమో హౌస్ రెంట్, ఇదేమో క్లోజ్. సేవింగ్ ఎంత అండి, 21%. ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ 100 18,400 ఎప్పుడు అవుతుందండి, దేంతో మల్టిప్లై చేసిన అవుతుంది మనకి, 184తో మల్టిప్లై చేస్తే 18,400 అవుతుంది. అలాగే 21 కూడా దేంతో మల్టిప్లై చేయాలండి, మనం 184తో మల్టిప్లై చేయాలి. సో 21 × 184 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి మీకు? 21 × 184 అంటే 3864 వస్తుంది. సో ఇదండి ఆన్సరు. సో వాడు మొత్తం అంతా ఎంత సేవ్ చేశాడండి, వాడుకున్న ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ నుంచి వాడు ఎంత సేవ్ చేశాడంటే 3,864 రూపీస్ని సేవ్ చేశాడు. ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 3864 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి రీడ్ చేద్దాం. The present population of a city is 1 lakh. It increases annually at the rate of 20%. What will be the population after 2 years? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ చెప్పడానికన్నా ముందు చిన్న పాయింట్ అండి. ఈ సమ్ యాక్చువల్లీ ఏంటంటే మనకి అర్థమెటిక్లో ఒక చాప్టర్ ఉంటుంది, ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చాప్టర్స్ ఉంటాయి కదండి. సో ఈ ప్రాబ్లం వచ్చి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లము. బట్ ఇక్కడ ఏంటంటే పర్సంటేజెస్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. బట్ ఇక్కడ చెప్తాను, అలాగే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆ చాప్టర్ చెప్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఆ ఫార్ములా ప్రకారం లేదు, ఆ కాన్సెప్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ యూస్ చేసి ఎలా చేయాలో మళ్ళీ నేను మీకు అప్పుడు చెప్తాను. ఏమీ లేదండి, అక్కడ డైరెక్ట్గా అయితే చాలామంది ఏంటంటే ఈ ప్రాబ్లంకి స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లంకి ఏం చేస్తారంటే చాలామంది కూడా ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాను యూస్ చేసుకుని చెప్పేస్తుంటారు. బట్ ఏంటంటే ఫార్ములా ద్వారా వెళ్తే మాత్రం లెంతీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫార్ములాను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రెండు కాకుండా మీరు ఇప్పుడు చెప్పే మెథడ్ గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా ఈజీ. మీలో ఎవరికైనా ఒకవేళ తెలుసుంటే మాత్రం అర్థమవుద్ది. ఏంటది, ఒక ఫార్ములా ఉంటుంది, A × బ్రాకెట్ ఓపెన్ 1 + R/100 సంథింగ్ ఏదో ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా అంతా రాసుకొని సాల్వ్ చేస్తే కానీ ఆన్సర్ రాదు. బట్ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే మోడల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం ఏ ఫార్ములా అక్కర్లేదు, అసలు ఏది గుర్తుపెట్టుకోకర్లేదు. అలాగే అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం ఒకసారి ఏమంటాడు క్వశ్చన్. ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ 1 lakh. ప్రస్తుతం అంటే ప్రెజెంట్ ఒక సిటీ యొక్క పాపులేషన్ ఎంత ఇచ్చాడు, 1 lakh ఇచ్చాడు. ఒక సిటీ యొక్క పాపులేషన్ ఎంత ఇచ్చాడు, 1 lakh ఇచ్చాడు. ఇట్ ఇంక్రీజెస్ యాన్యువల్లీ. యాన్యువల్లీ అంటే మీనింగ్ ఏంటంటే అండి ఎవ్రీ ఇయర్ అని అర్థం. యాన్యువల్లీ అంటే మీనింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్. సో ఇట్ ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. సో ప్రతి సంవత్సరం కూడా ఆల్రెడీ ఉన్న పాపులేషన్కి 20% ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఇయర్ 1 lakh ఉంది. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా దీంట్లో 20% ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా ఆ నెక్స్ట్ ఇయర్లో ఉన్న టోటల్ పాపులేషన్ నుంచి ఇంకొక 20% ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత ఈ 1 lakh అనేది ఎంతకి రీచ్ అవుతుంది, సో ఎంత పాపులేషన్ రీచ్ అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. ఎవ్రీ ఇయర్ ఎంత అవుతుందనండి, ఫస్ట్ ఇనీషియల్గా ప్రెజెంట్ పాపులేషన్ ఎంత అండి, 1 lakh. క్లియర్గా ఈ పాయింట్ క్లియర్. ఓకే, సో ఈ ప్రెజెంట్ పాపులేషను ఒక 1 year కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఇంక్రీజ్ అవుతుందండి. వాడు యాక్చువల్లీ 2 years అడిగాడు, మనం ఇయర్ బై ఇయర్ వెళ్దాం. సరేనండి, ఇయర్ బై ఇయర్. సో 1 year కంప్లీట్ అయ్యింది అనుకుందాం. ఈ 1 lakh అనేది 1 year అవ్వగానే ఎంత పెరుగుతుంది అన్నాడు, క్లియర్గా చెప్పాడు. 20% ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో 20% అంటే 120. క్లియర్, 120%. దట్ మీన్స్ 120/100 రాయొచ్చు నేను. 120% అంటే 120/100. సో ఇక్కడ మొత్తం ఇవంతా సాల్వ్ చేస్తే మనం ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది ఏంటి, నెక్స్ట్ ఇయర్కి వచ్చిన టోటల్ పాపులేషన్. అంటే 1 year ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 yearకి ఉన్న పాపులేషన్. సో మళ్ళీ ఆ పాపులేషన్ మీద నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఎంత ఇంక్రీజ్ అవుతుందండి, ఇంకొక 20%. సో ఇంకో 20% కాబట్టి 120/100. ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి. సో ప్రెజెంట్ పాపులేషన్ వచ్చి 1 lakh. ఈ పాపులేషన్ అనేది ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద 1 year, 1 year కంప్లీట్ అవ్వగానే 20% పెరుగుద్ది. మళ్ళీ ఇంకో 1 year కంప్లీట్ అవ్వగానే ఇంకో 20% కంప్లీట్ అవుద్ది. సో అలాగే ఆ పాయింట్ ప్రకారమే ఫస్ట్ 1 lakh వేసా. 1 year కంప్లీట్ అయ్యింది అనుకున్నా. 1 year కంప్లీట్ అయ్యింది అనగానే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 20% ఇంక్రీజ్ అవ్వాలి. సో 20% అంటే ఆల్రెడీ ఎప్పుడు కూడా ప్రజెంట్ పాపులేషన్ ఎప్పుడు కూడా మనకి 100%కి ఈక్వల్ చేసుకుంటాం. మనం ఇప్పుడు అదే నేర్చుకున్నాం.
టోటల్ పాపులేషన్ 100%కి ఈక్వల్. సో 20% ఇంక్రీజ్ అయ్యింది అంటే 120%. సో 120% ఫార్ములా 120/100. సో ఇక్కడ వరకు వచ్చే వాల్యూ ఏంటిది, ఈ బ్లాక్ దాకా వచ్చే వాల్యూ ఏంటిది అంటే 1 year ఎండ్ అయ్యేసరికల్లా వచ్చిన పాపులేషన్ ఆర్ ఇంక్రీజ్ అయిన పాపులేషన్. మళ్ళీ ఆ ఇంక్రీజ్ అయిన పాపులేషన్ మీద మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికల్లా ఇంకొక 20% పెరుగుద్ది. సో అదేవిధంగా ఇంకో 20% కాబట్టి 120/100. సో ఈ స్టెప్ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఈజీ. అసలు మీరు మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం చేయాలంటే మాత్రం ఫార్ములా ప్రకారమే చేయాలి. సో ఇదైతే షార్ట్ కట్ అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది చూడండి కావాలంటే. సో ఏమైనా కామన్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. డినామినేటర్ నాకు 4 zeros ఉన్నాయి. సో 4 zeros, సో ఇక్కడ ఒక 4 zeros క్యాన్సిల్ చేస్తాను. ఓకే, 10 × 120 × 120. నేను 12 12s చూస్తాను. 12 12s మనకు ఆల్రెడీ తెలుసు ఎంత అండి, 144. సో ఇందాక నేను ఎన్ని జీరోస్ తీసాను, ఇక్కడ 1 0 1 0 1 0. సో 3 zeros పెట్టుకుంటే సరిపోద్ది మనకి. సో మొత్తం ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఎండ్ అవ్వగానే 1 lakh ఉన్న పాపులేషన్ ఎంతకి ఇంక్రీజ్ అయ్యిందండి, 1,44,000కి ఇంక్రీజ్ అయ్యింది. ఈ సమ్ అండి చాలా ఇంపార్టెంట్ అండి. అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, లేదు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ రాసుకున్నా సరే మీకు ఈ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇదండి పర్సంటేజ్ చాప్టర్ సంబంధించిన బేసిక్స్. తర్వాత మనం ఆల్రెడీ దాని మీద ఒక 3 classes చేసుకున్నాం సమ్స్ మీద. సో ఇది టోటల్ పర్సంటేజ్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనమాట ఇది. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.